హాయ్, భవానీ వంటలకు స్వాగతం. ఈరోజు పొంగల్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. దానికోసం కావాల్సినవి ఈ దినుసులన్నీ తీసుకున్నాము. ఇప్పుడు చేసే విధానం ఎలాగో చూపిస్తాను. పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, రైస్ 250 గ్రామ్స్ తీసుకున్నాము. అందులో హాఫ్ 125 గ్రామ్స్ పెసరపప్పు తీసుకున్నాము. ఇది లైట్గా జస్ట్ కొద్దిగా సేపు వేపుకుంటాము. చూడండి, జస్ట్ ఈ విధంగా పచ్చివాసన కొంచెం పోయే వరకు వేపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రైస్ వేసేసుకుంటాము. 250 గ్రామ్స్ మనం వేపు పెట్టుకున్నాం కదా పెసరపప్పు, ఆ పెసరపప్పు కూడా ఇందులోనే వేసేసుకుంటాము. వేసుకొని ఒక 2 టైమ్స్ మంచి వాటర్తో వాష్ చేసుకుంటాము. చూడండి, ఇప్పుడు ఒక కప్పుకి 6 కప్పులు వాటర్ వేసుకుంటాము. 6 కప్పులు వేసుకోవాలి. చూడండి, కొద్దిగా పసుపు, అల్లం, చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక యాలక్కాయ, ఒక లవంగి, మిరియాలు, 1 స్పూన్ నెయ్యి, ఉప్పు రుచికి సరిపడినంత వేసుకొని ఒక 10 నిమిషాలు ఇలాగ నానబెట్టుకొని బియ్యం ఉంచుకొని తర్వాత మనం ఒక 4 విజిల్ కొట్టించుకుంటాము. ఈ విధంగా హైలో ఒక 4-5 విజిల్ కొట్టించుకుంటే మెత్తగా అయిపోతుంది మనకి. తర్వాత పోపు పెట్టుకుంటాము. చూడండి, అయిపోయింది. ఇప్పుడు శుభ్రంగా కలిపి ఇప్పుడు పోపు పెట్టుకుంటాం. కొద్దిగా తిక్కులా కనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇది సరిపోతుంది. ఇప్పుడు పోపు వేసేసుకుంటాము. చూడండి, ఇప్పుడు పోపు పెట్టేసుకుంటాము. 3 స్పూన్లు నెయ్యి వేసుకుంటాము. వేసుకొని పోపులు వేసుకుంటాము. ఇవి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఈ 4 వేసుకొని వేపుకోవాలి. కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు వేపుకోవాలి. కొద్దిగా వేగింది కదా, ఇప్పుడు జీడిపప్పు వేసేసుకుంటాము. ఇవి కొద్దిగా మాడకంటే చూసుకోవాలి, మాడితే టేస్ట్ పోతుంది. చూడండి, ఈ విధంగా వేపితే సరిపోతుంది. ఇప్పుడు కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొద్దిగా వేగాక ఇప్పుడు ఇందులో ఇంగువ వేసుకుంటాము. కొద్దిగా చిన్న టీ స్పూన్తో ఇంగువ, మిరియాల పొడి చిన్న టీ స్పూన్తో వేసుకుంటాము. వేసుకొని కలిపి ఆపుకొని పోపులు ఇప్పుడు మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా అందులో వేసేసుకుంటాము. చూడండి, ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నాము. వేసుకొని మొత్తం కలుపుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. వేడి వేడి పొంగల్ రెడీ. చూడండి, వేడి వేడి పొంగల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకోవచ్చు. నా వంటకం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మస్ట్ ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకోండి.